వీక్షక భక్త భాగవద్బంధువులారా, ఈరోజు గరుడ పంచమి యొక్క మనం పూజ వ్రతం. ఈరోజు నాగుల చవితి నిన్న ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ చవితి పంచమి రోజు నాగదేవత పూజ, మరి కలిసి గరుడ పంచమి పూజ. దీన్నే పనిగౌరి వ్రతం అని కూడా అంటుంటారు. ఆ యొక్క పూజ మనం ప్రారంభింపజేయబోతున్నాము. అయం ముహూర్త సుముహూర్తోస్తు. దీపాలకు పసుపు కుంకుమ పూలేసి నమస్కరించండి. సాధ్యంత్రివర్ష సంయుక్తం వైనినాయోజితం ప్రియం గృహాణమంగళం త్రైలోక్య తిమిరాపహం భక్త్యాదీపం ప్రయచ్చామి దైవే చ పరమాత్మనే త్రాయిమాం నరకాద్వరాజ్యోతిర్నమోస్తుతే. కొన్ని అక్షతలు తీసుకొని మెల్లగా ఇలా వేస్తూ ఉండండి. హరి ఓం దేవీం వాచము జనంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి స్థానో మందిరేశ మూర్జంద్వారదేనుర్వాగస్మాన్నుపేక్షయితు అయం ముహూర్త సుముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యుగస్మరామి. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఇతర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణభాజనమిత్రజాయతే. పురుషంతమజనిత్యం రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాయ మంగళం యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనమరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ యేషామిందివరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం లక్ష్మాదివ్యమైశ్యభ్యో నమః. ఓం అనంతరగఢ విశక్సేనంతి సూరికా పరివారేభ్యో నమః. పూర్వాచార్యేభ్యో నమః. అస్మదాచార్యేభ్యో నమః. కేశవాది చతుర్వింశదేవతాభ్యో నమః. దశావతార దేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. గృహదేవతాభ్యో నమః. మాతాపితృభ్యో నమః. వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. అక్షతలు వేయడం ఆపండి. ఇలా ఒక స్పూన్ ఉద్దరణి పోసుకొని వదిలేయండి. అష్టౌ ప్రక్షాళ్య 3 ఉద్దరణలు పుచ్చుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఒక్క ఉద్దరణి వదిలేయండి. ఓం గోవిందాయ నమః. నమస్కారం పెట్టి కూర్చోండి. ఓం విష్ణవే నమః. ఓం మత్సూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్షణాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కొన్ని అక్షతలు బాగా వాసన చూసి మీ వెనక వైపు వేసేయండి. ఉత్తిష్టంతు బుధపిశాచా ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన వ్రత నోము కర్మ సమారభే. ప్రాణాయామ. ఓం భూః. ఓం భువః. ఓం శువః. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపోజ్య తెలుసం తం బ్రహ్మభూర్భస్రోం ఇతి సంకల్ప్య. ఇలా అక్షతలు చేతిలో పట్టుకొని ఉండండి. శుభాభిధ్యార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్ష భరతఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలాద్వాగ్యదేశే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే భారతదేశే తెలంగాణ రాష్ట్రే భాగ్యనగర్ పట్టణ సమీపే కిష్ణత్పురా జన నివాస మధ్య మీరు మామ అనుకోండి. స్వగృహే లక్ష్మీ నివాస గృహే అస్మిన్ వర్తమాన విహర్కచాదనమాన ప్రభాదిష్టముచరాణ మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసి శుక్లపక్షే అద్యంతౌ పంచమ్యాం తిథౌ గరుడ పంచమ్యాం తిథౌ వాసరా ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగా శుభకర్ణ యవంగుణ విశేషణ విష్టాయాం శుభదితౌ అసజమానస్య గోత్రోద్భవస్య శనిశెట్ల గోత్రోద్భవస్య ఎనిశెట్ల గోత్రోద్భవస్య మామే విశ్వనాథ్ నామ దేశ్య రుక్మిణి నామ్ని ధర్మపత్ని సమేతోహం అస్య కుమారస్య ప్రవీణ్ కుమార్ నామ దేశ్య మైథిలి నామ్ని ధర్మపత్ని సమేతోహం కార్తిక పుత్రికస్య పవన్ కుమార్ నామ దేశ్య కుమారస్య చైతన్యలక్ష్మి నామ దేశ్య శ్రీరామ్ నామ దేశ్య శ్రీయాన్ నామ దేశ్య సహ కుటుంబానాం. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండండి. క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవ్యాప్త్యర్థం దీర్ఘ సుమంగళీత్వ సిద్ధ్యర్థం.
పణిగౌరీ దేవత ముద్దిశ్య గరుడ దేవత ముద్దిశ్య ఆదిశేష నాగదేవత ముద్దిశ్య ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార వ్రత పూజాంగత్వేన మహాగణపతి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. అక్షతల పైన నీరు పోసుకొని పళ్ళెంలో వదిలేయండి. సదంగత్వేన కలశారాధనంచ కరిష్యే. ఈ నీటి కలశానికి అంచుకు బొట్టు పెట్టి నీటి లోపల ఓం రాయండి. ఓంకారం లిఖిత్వా లోపల ఇన్సైడ్ ఓం రాసి గంధము పుష్పం వేయండి నీటి లోపల. కలశం గంధ పుష్పాక్షతైరభ్యచ్చ. ఆ చెంబు ఒకసారి లావటి కింద పెట్టాము పువ్వు వేసినాక. కలశం గంధ పుష్పాక్షతైరభ్యచ్చ ఓంకారం లిఖిత్వా. ఇంకొంచెం అగ్గ పెట్టేసి అందులో 2 తమలపాకులు వేసుకోండి. పంచపల్లవాన్ని క్షిప్య కలశభిమంత్ర్య. ఇట్లా వేసుకోండి. చల్లేటప్పుడు ఈ కార్నర్ తోటి చల్లాలి. ఇప్పుడు ఇల్లు వేసుకొని అరచేయి బోర్లో పెట్టండి చెంపు పైన. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగణాశ్నుత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగై చైతా సర్వే కలసాంబి సమాశ్రిత కలశేషితావతి పవిత్ర పరిశిక్యతే ముక్రైరజ్యస్వర్ధతే. ఓం ఆపవాచకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రణవాపాపసవన్నాపమృతాంప సమ్రాడప విరాడప సౌరాడప చందాకం శాపో జ్యోతికం శాపో యాదికం శాప సత్యమాప సర్వదేవత ఆపో భూభ్రస్రాం. ఓం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. ఆ తమలపాకులు రివర్స్లో పట్టుకొని నీరు ముంచండి. ఈ పసుపు గణపతికి గౌరమ్మకు చిత్రపటానికి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పూజా ద్రవ్యాలకు మీ పైన చుట్టుపక్కల జల్లుకోండి. కలశోదకైనా దైవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. తదుపరి ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి. తొడిమ తీసేయండి పువ్వుకు. ఓం గణానాం త్వా గణపతి గుమ్మవామహే కవిం కవినాముపస్సస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్ణన్నోతు విశ్చీద సాధనం. సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణికా లంబోదరచ్చకటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో వక్రతుండో రంభస్కందపూర్వజ షోడశైతాన్నామాని ఎప్పటి శూన్యాదపి విద్యారంభ వివాహ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్న సజాయతే. మీ యొక్క పుష్పాక్షతలు గణపతి చెంత ఉంచి నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. కలశంలో నీళ్లు తమలపాకుతోటి 2 చుక్కలు జల్లండి. మొదటి మారు హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ 2 చుక్కలు జల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. ఒక 3 చుక్కలు మళ్ళీ జల్లండి. ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కొన్నిసార్లు చల్లండి. ఆపోజిష్టామయో భోస్నాన ఊర్జే దదాతన మహిరణా చక్షుషేయవస్యతమర సత్సవాయతన సతిరుమాతర తస్మాద్రంగమావో యస్య క్షియాజిన్వత ఆపో జనిదాచన. శుద్ధోదక స్నానం సమర్పయామి. వత్తిపత్తి ముందే పెట్టున్నాం కాబట్టి పసుపు కుంకుమ అక్షతల గంధం వేయండి. కొద్దిగా ఇంత పెట్టేసేయండి. వస్త్రార్థే అక్షతాం సమర్పయామి. ఉపవీతం సమర్పయామి. గంధద్వారం గంధం చిన్న పువ్వుతోటి చల్లండి. గంధద్వారం దర్శామిత పుష్టాంకరిష్ణిం ఈశ్వరీం సర్వభూతానాం తాయోపక్వే శ్రియం. పసుపు కుంకుమ కొద్దిగా. ఆరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. 16 పువ్వులు పెట్టాలమ్మా. లెక్క పెట్టుకుంటే పెట్టండి. గం గణపతి అనమాట. నువ్వు తొడిమ తీసి అమ్మ నువ్వు పెట్టేసే. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాన్నాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఐరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. 2 అగరత్తులు వెలిగించి ధూపం ఇయ్యండి. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. 2 వెలిగించి ఇక్కడ చూపించి ఆ గ్లాసులో చెక్కండి. ఉద్దీప్యసుజాత వేదో అపఘ్ననిర్తిం మమ పశుగుచ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ.
శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపం పరికల్పయామి, ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం సందర్శయామి, సాధ్యంతో త్రిమూలాపం భక్త్యాదీపం ప్రయత్యామి, దైవేచ పరమాత్మనేత్రాయ మాం నరకాద్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఈ పండుకే నీళ్ళ చుక్క జల్లి చూయించమ్మా. నారికేళ రంభాఫల కదలీ ఫల నివేదనం సమర్పయామి. ప్రోక్షా పరిశిత్యాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం తర్తేన పరిశించామి సమస్తమృతోపసరామసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వం, వ్యానాయ స్వం, ధనాయ స్వం, సమనాయ స్వాహ. 2 చుక్కలు జల్లండి. మధ్య మధ్య పానీయం, మళ్ళీ నీళ్లు జల్లండి 2 చుక్కలు. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధాచమ్యం సమర్పయామి. 2 వక్కలు చిల్లర ఇక్కడ పెట్టేయండి అమ్మ. పూగే ఫలచ్చ కర్పూరై నాగవల్లి దళయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి ఆరతి అండి. మంగళ నీరాజనం 2 బీటలు. మంగళ నీరాజనం పరికల్పయామి. గంట ఉన్నదా ఇక్కడ? లేకున్నా సరే ఇయ్యండి. హిరణ్య ప్రాతం మదో పూర్ణం దదాతి, మదవ్యో సానితి ఏకదా బ్రహ్మణ ఉపహారతే, ఏకదైవ జమానాయస్తేజో దదాతి. నీరు ఇలా తిప్పి అక్కడ జల్లి ఆరతి ఇక్కడ పెట్టి మీరు కళ్ళకు అద్దుకోండి అమ్మ. శబ్దం చేసుకుంటేనే రా. మంగళ నీరాజనం నమస్కరోమి. అందరు కూడా బోలో గజానన్ భగవానికి జై. అక్షతలు తీసుకోండి చేతిలోకి. ఆరతి కళ్ళకు అద్దుకున్న తర్వాత అక్షతలు పట్టుకోండి చేతిలో. ఈ విధంగా అంటూ ఉండండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వేస్తుండండి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. వేదోక్త ఛత్రమాచార్యామి, నృత్యం నాట్యామి, గీతం శ్రావ్యామి, గజమారోయామి, ఆందోళికమారోయామి, సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాచనా ముక్తా తప పూజా క్రియా శూన్యం సంపూర్ణతాం. యా సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం దస్తే అని ధ్యానావానాది షోడశోపచార పూజా చ మహాగణపతి సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. ఒక్కసారి కదిలించండి. ఇట్లా పూలు కదిలించి మీ 3 పూలు తీసుకోండి. మీరు తల్ల పెట్టుకోండి. 2 అక్షతలు ఇలా ఒక్క ఇత్తు నాకు వేస్తే నేను వేసేస్తాను మీకు. నమస్కారం చేయండి పూలు పెట్టుకున్నాక. సర్వకార్యేషు విజయ ప్రాప్తిరస్తు, సర్వ విఘ్న నివారణస్తు. మహాగణపతి కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఈ పాత్రల నీళ్లు మళ్ళీ కనురెప్పలకు అద్దుకోండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విష్టాయాం శుభదితౌ పూర్వసంకల్పిత నియమానుస్వార ద్వితీయేన పణిగౌరి దేవత ధ్యానమావానాది షోడశోపచార పూజాంచ కలిసే. 1 చుక్క నీళ్లు పళ్ళెంలో వదిలేయండి. పుష్పం అక్షతలు పట్టుకోండి. మనం ఇప్పుడు పణిగౌరి అంటే గౌరీమాత నాగదేవత ఇద్దరిని కలిసి మనం పూజించబోతున్నాము. మీరు మనసు లోపల గౌరీమాతను మరి ఆదిశేషును ఇద్దరిని కూడా మనసులో ధ్యానం చేస్తూ ఉండండి. అక్షతలు పట్టుకోండి. అగచ్చ దేవదేవేశి శంకరార్థ శరీరిని ఆవాహయామి భక్త్యా త్వాం పణిగౌరీ నమోస్తుతే. పణిగౌరీ దేవతాయై నమః ఆవాహయామి. ఆసనం సమర్పయామి. మాణిక్యవజ్రవైడూర్యానీలరత్నాది శోభితం రత్నసింహాసనం దివ్యం ద్వార పరమేశ్వరి పణిగౌరీ దేవతాయ నమః. ఆసనం సమర్పయామి. మీ యొక్క పుష్పాక్షతలు ఈ గౌరీమాతకి వేయండి. ఈ ఫోటో దగ్గర కూడా మరి పార్వతి కనిపిస్తుంది, అక్కడ కూడా వేసి నమస్కారం చేయండి. ఈ కలశంలో నీరు మెల్లగా కొద్దిగా చల్లుతూ ఉండండి గౌరీమాతకు. ఆ ఫోటో పైన గంగా గోదావరి తోయం కృష్ణవేణి సముద్భవం అర్ఘ్యం దాస్యామి తే దేవి పణిగౌరీ నమోస్తుతే. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పయోదధి సమాయుక్తం
మృత శర్కర సంయుతం పంచామృతై స్నానమిదం గృహణాసురమర్దని. ఆ శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం పెట్టండి. రక్తపీతమయం వస్త్రం దుకూలంచ మనోహరం మయా దత్తమిదం వస్త్రం ధార్యతే బండమర్దని. పణిగౌరీ దేవతాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. బ్రహ్మసూత్రమిదం త్రిగుణం త్రిగుణైర్యుతం బ్రహ్మగ్రంథియుతం దేవి పణిగౌరీ నమోస్తుతే. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. గౌరీ మిమాయ సల్లాని తచ్చ దేవసా చతుష్పతి అష్టాపతి నవసి సహస్రాక్ష పరమేభ్యోమన్. పణిగౌరీ దేవతాయ నమః. పసుపు కుంకుమ అక్షతలు గంధం 4 కూడా కొద్దిగా వేయండి. శ్రీగంధం చందనోన్మిశ్రం కస్తూర్యాది సమన్వితం గంధం గృహాణ దేవేసి మయా దత్తమిదం శుభే. పణిగౌరీ దేవతాయ నమః. గంధాం ధారయామి. అక్షతా ధవళాకారాశాలి తండుల మిశ్రిత ఆరిద్రాచూర్ణ సంయుక్త ప్రీతర్థం ప్రతిగుడేతాం. పణిగౌరీ దేవతాయ నమః. అక్షతాం సమర్పయామి. రకరకాల పువ్వులు కూడా ఒక్కొక్కటి పణిగౌరీ దేవతాయ నమః అని పెడుతూ ఉండండి మంటపంలో. చామంతిక వకుల చంపక పాటలాబ్జై పున్నాగజాజీ కరవీర రసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసి దళ మల్లికాద్యే త్వాం పూజయామి జగదీశ్వరి తే పదాబ్దే. పణిగౌరీ దేవతాయ నమః. పుష్పాణి పూజయామి. శివాయ నమః పాదం పూజామి. భవాన్యాయ నమః గుల్వ పూజామి. రుద్రాన్యాయ నమః ఉరుం పూజామి. సర్వాణ్యాయ నమః జంగే పూజయామి. సర్వమంగళాయ నమః కటిం పూజయామి. అపర్ణాయ నమః స్తనం పూజయామి. మృడాన్యాయ నమః కంఠం పూజామి. చండికాయ నమః భావం పూజామి. ఆర్యాయ నమః ముఖం పూజామి. సత్యాయ నమః నాసికాం పూజయామి. సునేత్రాయ నమః నేత్రో పూజామి. సుకర్ణాయ నమః కర్ణే పూజామి. మేనకాత్ పూజామి. మలలాటం పూజామి. పణిగౌర్యాయ నమః శిర పూజామి. మహాగౌర్యాయ నమః సర్వాంగాన్ని పూజయామి. అష్టోత్తరం పుష్పాలు కంటిన్యూషన్ చేయొచ్చు లేదా అక్షతలు కూడా చేయొచ్చు. మహాగౌర్యాయ నమః అని వెయిట్ చేస్తుండండి. ఓం మహాగౌర్యాయ నమః. మహాదేవ్యాయ నమః. జగన్మాత్రే నమః. సరస్వత్యాయ నమః. చండికాయ నమః. ఓం లోక జనన్యాయ నమః. సర్వదేవాది దేవతాయ నమః. పార్వత్యాయ నమః. పరమాయ నమః. ఈశాయ నమః. నగేంద్రతనయాయ నమః. సత్యాయ నమః. బ్రహ్మచారిణ్యాయ నమః. సర్వాణ్యాయ నమః. దేవమాత్రే నమః. త్రిలోచన్యాయ నమః. బ్రహ్మణ్యాయ నమః. వైష్ణవ్యాయ నమః. రుద్రాయ నమః. కాళరాత్రాయ నమః. తపస్విన్యాయ నమః. శివద్యూతే నమః. విశలాక్షాయ నమః. చాముండాయ నమః. విష్ణు సోదర్యాయ నమః. చిత్కళాయ నమః. చిన్మకాయాకారాయ నమః. మహిషాసురమర్దిన్యాయ నమః. కాత్యాయ నమః. కాలరూపాయ నమః. గిరిజాయ నమః. మేనకాత్మజాయ నమః. భవాన్యాయ నమః. మాతృకాయ నమః. గౌర్యాయ నమః. రామాయ నమః. రామాయ నమః. శుచిస్మితాయ నమః. బ్రహ్మస్వరూపిణ్యాయ నమః. రాజ్యలక్ష్మీ నమః. శివప్రియాయ నమః. నారాయణ్యాయ నమః. శక్త్యాయ నమః. నవోదయాయ నమః. భక్తభాగ్యాయ నమః. అన్నపూర్ణాయ నమః. సదానందాయ నమః. యౌవన్యాయ నమః. మోహిన్యాయ నమః. జ్ఞానశుద్ధ్యాయ నమః. జ్ఞానగమ్యాయ నమః. నిత్యానిత్యస్వరూపిణ్యాయ నమః. కమలాయ నమః. కమలాకారాయ నమః. రక్తవర్ణాయ నమః. కళానిధయాయ నమః. మధుప్రియాయ నమః. కళ్యాణ్యాయ నమః. గరుడాయ నమః. కరుణాయ నమః. వీరపత్న్యాయ నమః. రూపాక్షాయ నమః. విరాజితాయ నమః. హిమాభాయ నమః. సృష్టిరూపాయ నమః. సృష్టి సంహారకారిణ్యాయ నమః. రంజనాయ నమః. యవకారాయ నమః. పరమేశ్వర ప్రియాయ నమః. పరాయ నమః. ఓం పుష్పిణ్యాయ నమః. ఓం పురుషాకారాయ నమః. మా రూపాయ నమః. రౌద్రాయ నమః. మాతకనాశిన్యాయ నమః. కామాక్షాయ నమః. వామదేవ్యాయ నమః. వరదాయ నమః. భయనాశిన్యాయ నమః. వాగ్దేవ్యాయ నమః. వచస్యాయ నమః. వారాహ్యాయ నమః. విష్ణుమోహిన్యాయ నమః. పణ్ణాయ నమః. వర్ణనిలయాయ నమః. విశాలాక్షాయ నమః. కుల సంపత్రయాయ నమః. అర్థదుఃఖచ్ఛేద రక్షాయ నమః. అంబాయ నమః. నిఖిలయోగిన్యాయ నమః. సదా పురుషస్థాయ నమః. తరోన్మూలతలంగాయ నమః. హరవాహ సమాయుక్తాయ నమః. మునిమోక్షప్రదాయ నమః. ధరాధర భవాయ నమః. ముక్తాయ నమః. పురమంత్రాయ నమః. వరప్రదాయ నమః. కార్యాయ నమః. వై నమః. దేవ్యాయ నమః. క్లింకార్యాయ నమః. సన్విదే నమః. ఈశ్వర్యాయ నమః. రీంకారాక్షర బీజాయ నమః. సాంభువ్యాయ నమః. పరమాత్మికాయ నమః. పణిగౌరీ దేవతాయ నమో నమః. ఓం నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథ్వీమన్యంతరిక్ష దివితేభ్యో సర్పేభ్యో నమః. పణిగౌరీ దేవతాభ్యో నమః. ఏతే గంధ పుష్పాక్షత ధూపదీప సర్వాభరణ పూజాం సమర్పయామి. ఓం పుష్పం అక్షతలు చేతిలో పట్టుకోండి. వ్రతకథ విన్నాక నైవేద్యం సమర్పించుకొని ప్రార్థన చెప్పుకొని వాయినం బ్రాహ్మణునికి ఇస్తే సరిపోతుంది. తాంబూలమ్మ పెట్టు. 2 డబ్బులు సిక్కాలు పెట్టేయండి. పూకీపల ఇచ్చే కర్పూరై నాగవల్లి దళయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మన దగ్గర ఇది లేదు కదా, ఉందా తెమ్మని కథ అయినాక కొడుతూ కానీ ఒక్కటి ఇక్కడ పెట్టుకోండి. వింటుండండి. అక్షతలు పూలు పట్టుకోండి. ఒకానొక సమయమందు సౌనకాది మహర్షులు నైమిషారణ్యం లోపల సూతమామను చూసి అడుగుతున్నారు, ఏ వ్రతం చేస్తే చక్కని బలవంతులైనటువంటి పిల్లలు కలుగుతారు, ఏ వ్రతం చేస్తే సంతానం అవుతుంది, ఆ వ్రతము ఏ మాసమందు ఏ పక్షంలో ఎప్పుడు చేయాలి, అటువంటి చక్కని వ్రతం ఏదైనా ఉంటే తెలుపవలసిందిగా ప్రార్థిస్తుంటే సూతమామ అని చెప్తూ ఉన్నాడు. చాలా చక్కని విషయాన్ని అడిగారు.
అందులకు వ్రతాలు ఉన్నాయి. దాని గురించి నేను చక్కగా విశదీకరిస్తాను అని చెప్తూ ఉన్నాడు సూత పౌరాణికుండు. తొల్లి అంటే ముందు మనము నాగదేవత మహిమ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ కథ చాలా కాలం పూర్వం సౌభాగ్యాదేవి అనేటువంటి ఒక యువతి ఉండేది. చాలా సంపన్నులు వాళ్ళు, ధనవంతులు, గుణగణాలు చాలా మంచి, సుగుణాల రాశి, భర్త, పిల్లలు అంతా ఉన్నారు. అంతా చాలా ఆనందంగా ఉంటున్నటువంటి ఆ కుటుంబంలో ఈ యొక్క యువతికి, ఈ సౌభాగ్యదేవికి మటుకు అనేక రాత్రులు నిద్ర కరువైపోతుంది. పడుకుంటుంది, కలలో సర్పాలు రావడం, భయంకరంగా కాటు వేయకపోయే ప్రయత్నం చేయడం, ఆ కాటు ఈమెకు అందక గట్టిగా నిద్రలోనే అరవడం, లేచి కూర్చోవడం, ఇలా జరుగుతుంది చాలా రోజుల నుంచి. ఇదే కాకుండా ఇంకా ఏం జరుగుతుందంటే చెవి అనారోగ్యం ఆమెకు. ఏం బాధపడుతుంది అంటే ఎల్లప్పటికి కూడా చీము గారడం, సరిగా వినిపించకపోవడం, చెవిపోటు రావడం తరచు. అయితే ఆ భర్త మటుకు ఎందరో వైద్యులకు చూపించాడు, కానీ ఏ వైద్యము అక్కరకు రాలే. ఆ బాధ అలాగే ఉంది. అయితే ఒకరోజు ఈ దంపతులు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ మహర్షి చూశాడు, వీళ్ళ కష్టం ముందే దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. మీ కష్టం నాకు అర్థమైపోయింది. ఈ యువతి పూర్వజన్మమందు ఒక చోట నాగదేవతా వ్రతము పూజ జరుగుతూ ఉంది. అక్కడికి ఎగినటువంటి ఆమె ఊరుకోకుండా అనరాని అనేక మాటలు అన్నది. ఆ రోజు ఈ సర్పాలు ఏమన్నా దైవాలా, వీరు మనకేమన్నా వరాలు ఇస్తారా, వీళ్ళు ఇస్తే మనకు మంచి జరుగుతుందా, ఇట్లా అనరాని మాటలు కఠినంగా దూషించింది. దాని ఫలితంగానే ఈ జన్మ లోపల ఇటువంటి బాధలు ఆమెకు కలుగుతున్నాయి అని చెప్పడం. మరి దీనికి పరిహారం ఏమైనా ఉందా అని చెప్పి అడిగితే ఆ మనిషి చెప్తున్నాడు, మీరు గృహానికి వెళ్ళండి, శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగదేవత ప్రతిమను మంటపం నందు ఏర్పాటు చేసుకోండి. ముందు గణపతి పూజ చేసి నాగదేవత ప్రతిమను పూజ చేసి మరి తోరం పెట్టాలి, 10 దారాల తోరం వాయినం ఇయ్యాలి. అలా చేస్తే మీకు శుభాలు జరుగుతాయి, ఆ నాగదేవతలు శాంతిస్తారు, మీకు మంచి జరుగుతుందని చెప్పడం. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ వ్రతం పూర్తి చేయడం. కొద్ది రోజుల్లోనే అనారోగ్యం దూరం చేసుకుంది ఆ యువతి. వాళ్ళందరూ కూడా పిల్ల పాల్పలతో చాలా శ్రద్ధగా ఉంటున్నారు. అయితే ఆ సూత పౌరాణికుండు మళ్ళీ చెప్తున్నాడు, మరి బలవంతులైనటువంటి సంతానం కలగాలి. ఒకవేళ నీరసంగా ఉంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో మరి బలాఢ్యులు కావాలంటే అదే మంటపం నందు గరుత్మంతుడిని కూడా పూజించాలి. ఆ గరుత్మంతుడిని కథ కూడా చెప్పుకోవాలి. ఆదిశేషుని ప్రతిమను పెట్టాలి, గౌరీదేవిని ఆవాహన చేయాలి. తర్వాత ఆ గరుత్మంతుని కూడా మీరు కూడా మనసులో తలుచుకొని అక్కడ వేసేయండి, నమస్కారం చేసుకొని గరుత్మంతుని కూడా నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ యొక్క వ్రతం విధానం కూడా చెప్తున్నాను వినండి అని చెప్తూ ఉన్నాడు ఆ సూత పౌరాణికుండు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఈ గరుత్మంతుడు ఎట్లా జననమైంది అంటే, ఈ గరుత్మంతుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము, మహాబలశాలి. అతని తండ్రి పేరు కశ్యపుడు. ఆయన ఎవరు అంటే బ్రహ్మ పుత్రుడు. ఆయనకు సుపర్ణి అని చెప్పి మరి పెద్ద భార్య, ఇంకా వినత అని కూడా అంటుంటారు. ఆమెకు విష్ణుమూర్తి అంశ చేత, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత మహాబలశాలి అయినటువంటి గరుత్మంతుడు జన్మించాడు. ఆయన తపస్సు చేశాడు, విష్ణుమూర్తి అనుగ్రహించాడు, ఆయన వాహనం చేసుకున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా గరుత్మంతుడు లేనిదే విష్ణువు ప్రయాణం కాదు. అటువంటి గరుత్మంతుడు ఒకరోజు అకస్మాత్తుగా తల్లి, సవతి తల్లి కద్రువ, ఆమెకు సేవలు చేయడం చూశాడు. ఆమె సేవలు చేస్తూ ఉంటే అడుగుతూ ఉన్నాడు, ఎందుకు ఈ సేవకా వృత్తి మనకు వచ్చిందంటే, మేము ఒకరోజు పందెం వేసుకున్నాము, ఒక అశ్వం దూరంగా కనబడ్డది మా ఇద్దరి అక్కచెల్లెళ్లకు.
అయితే కద్రువు ఏమంది అంటే నలుపు అశ్వం అంది, వినతనేమో తెలుపు అశ్వం అంది. అయితే దూరం నుంచి వాళ్ళు చూసి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వద్దాము, ఇంకొంచెం దూరం పోయి చూద్దామని ఈ లోపుగా కద్రువ తన కుమారుడైనటువంటి కర్కోటకుడు నల్లటి సర్పాన్ని పిలిచి ఆ గుర్రాన్నంతా చుట్టుకొని ఉండి నలుపు గుర్రంగా కనిపించాలి అని చెప్పి కపట ఉపాయం పన్నింది. ఆ విధంగా ఆమె ఆ పందెంలో నెగ్గింది, నన్ను దాస్యంగా చేసుకుంది జీవితాంతము అని. అయితే ఈ గరుత్మంతుడు ఆ యొక్క కద్రువ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా అమ్మను దాస్య విమోచనం చేయి, అందుకు నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఆమె అనుకుంది కదా, ఇతడు తేలేని కోరిక నేను చెప్తాను, ఇతడు తేలేడు, అప్పుడు ఈమె నా వద్దనే దాస్యం ఉంటుంది అని చెప్పి అనుకొని ఇంద్రలోకంలో స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని తెచ్చిస్తే మీ అమ్మను దాస్య విమోచనం చేస్తానని చెప్పడం. ఆ గరుత్మంతుడు బలాఢ్యుడే కదా, మరి స్వర్గం పైకి దండెత్తాడు. ఇంద్రుడు అతని అందరూ సైన్యం అంతా కూడా యుద్ధం చేశారు. అందరూ కూడా వెనుదిరిగారు, ఏమి చేయలేకపోయారు గరుత్మంతుని బలం ముందు. వజ్రాయుధాన్ని కూడా పంపించాడు ఇంద్రుడు, కానీ అది కూడా ఏం చేయలే గరుత్మంతుని, ఒక వెంట్రుక కూడా తీయజాలే. అటువంటి మహాబలాఢ్యుడు గరుత్మంతుడు. ఇక లాభం లేదనుకొని ఆ దేవతలు ఏదో విధంగా సంధి చేసుకున్నారు, ఎలాగోలా అమృతం ఇస్తాం కానీ అది అక్కడ ఉంటే ప్రమాదం, మేము మళ్ళీ తెచ్చేసుకుంటాము, నువ్వు ఇస్తావో లేదో మేము మారు వేషంలో మళ్ళీ తెచ్చేసుకుంటామని చెప్పడం. గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి దర్భలపై పెట్టాడు. ఈ సర్పాలన్నీ కాలకృత్యాలు నెరవేర్చుకోండి, అమృతం సేవిదురుగానని తల్లి చెప్పడం. ఈ లోపుగా వాళ్ళన్నీ పోవడం. ఈ లోపుగా కొన్ని సర్పాలు అక్కడ కింద పడ్డ అమృతాన్ని నాకడం, నాలుక రెండుగా చీరడం జరిగింది. ఈ యొక్క అమృత భాండాన్ని ఇలా ఇచ్చాడో లేదో గరుత్మంతుడు, మారువేషంలో ఉన్నటువంటి దేవతలు మళ్ళీ స్వర్గం తీసుకుపోవడం జరిగింది. అంటే ఇటువంటి ఆ బలత్రుడైనటువంటి ఇంద్రుని చూసి విష్ణుమూర్తే అబ్బురపడ్డాడు, ఆయనకు వరం ఇచ్చాడు. ఎవరైతే గరుడ పంచమి శ్రావణ శుద్ధ పంచమి రోజు నీ యొక్క పూజ కూడా చేస్తారో వాళ్ళకు బలాఢ్యుడమైనటువంటి సంతానం పుడతారు, లేదా నీరసంగా ఉన్నటువంటి పిల్లలు కూడా బలాఢ్యులు అయిపోతారు అని చెప్పి విన్నవించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే స్త్రీలు పురుషులు అందరూ కూడా మరి సంతానం కావాలంటే ఈ వ్రతం చేయొచ్చు, సంతానం బలాఢ్యంగా కావాలంటే కూడా ఇటువంటి వ్రతం చేయాలని చెప్పి ఆ సూత పౌరాణికుండు ఈ విషయాలన్నీ కూడా విన్నవిస్తూ ఉన్నాడు. అమ్మ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టు, అక్షతలు వేసేయండి. పణుగౌరి మాతాకి జై, గరుడ భగవాన్ కి జై, ఆదిశేషాకి జై. కొబ్బరికాయ కొట్టండి. ఈ తోరానికి కూడా పసుపు కుంకుమ అక్షతలు వేసేయండి. పణిగౌరీ నమోస్తుతే కైలాస నిలయస్థితే లోకమాత నమస్తుభ్యం సౌభాగ్యం దేయి మే సదా. తోరానికి 10 ముడులు వేసి పెట్టాలి. దానికి 10 సార్లు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయండి. ఒక నారికేళం సమర్పించి మీ పంచభక్ష భోగ్యాలు కూడా సమర్పించుకొని, ఒకవేళ ఆలస్యమైతే పూజ తర్వాత కూడా చేయొచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి, లఘు నివేదనం చేయండి, ఆరతి ఇచ్చేద్దాం. ఒక గ్లాసులు తీసుకొని కొబ్బరి తీర్థం పోయండి, లేదా ఇందులో వచ్చినా సరే. అమ్మ గ్లాస్ తీసుకురా తల్లి, మెల్ల కొట్టేసామ్మా. అయితే తోబుట్టులు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇటు నోము నోచాలి. ఎలా వేయాలంటే మంటపాన్ని తయారు చేసుకోవాలి. ఆకులతోటి పండ్లతోటి ముగ్గులు పెట్టి ఈ విగ్రహం ఆదిశేషుని విగ్రహము పంచలోహాలతో కానీ మట్టితో కానీ చేసింది కానీ ఉంచి 10 ముళ్ళు వేసిన తోరణాన్ని ఉంచి ఈ విధంగా పూజించాలి. పూజ అయిన పిదప ప్రాణప్రతిష్ఠాపన చేసి నైవేద్యం సమర్పించుకొని ప్రార్థన క్షమాపణ చేసుకొని దశగంధి సమాయుక్తం కుక్కు మాంకశోదోక్తకరే బద్నామి వరదేవత ప్రీతికరం శుభం అని ఆ తోరాన్ని కట్టుకోవాలి. ఒక వాయనం తీసి బ్రాహ్మణునికి ఇవ్వాలి.
పణిగౌరీ చ గృహ్ణాతి పణిగౌరీ దదాతి చ తాచా పణిగౌరీ చ పణిగౌరీ నమోస్తుతే. ఈ శ్లోకం చెప్తూ వాయుని సమర్పించుకోవాలి. పణిగౌరీ దేవతాయై నమో నమః. ఇది కొంచెం పక్క జరిపి ముందర పెట్టండి. తర్వాత పెడతావు కదా నైవేద్యం అంతా. ఇది కంకణం కూడా తర్వాత కట్టుకుంటావా? తర్వాత అత్తమ్మతోటి కట్టించుకో. రెండు ఉంటే ఒకటి, లేకుంటే మీ వారితోటి కట్టించుకో. ఇప్పుడు మీకు వాయినం ఇస్తాం కదా, అప్పుడు కట్టండి. రైట్. నువ్వు పోయి తీసుకొచ్చేసే వాయినం. వీక్షలుగా ఉన్నారు కదా వీక్షకులారా, భక్తులారా, పూజ అయిన తర్వాత మరి నైవేద్యం సమర్పించి ప్రార్థన క్షమాపణ చెప్పుకొని దూరం కట్టుకోవాలి. వాయినం ఇవ్వాలి బ్రాహ్మణునికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియర్వా వృద్ధ్యాత్మనా వా ఆరతిచ్చుకో. వృద్ధ్యాత్మనా వా ప్రత్యయ స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం గౌరీ మిమాయ శల్యాని తక్షత్ ఏకపది సా చతుష్పతి అష్టాపతి నవపది బహుసి సహస్రాక్ష పరమేద్యోమన్. అంటే అప్పుడు తెచ్చింది ఆమె ఇక్కడ పెట్టిందో. హిరణ్యప్రాతం మదో పుణం దాతి మదవ్యో సానితి ఏకదా బ్రహ్మణుపహారతే ఏకదైవ జమానాయస్తజో దదాతి. నీళ్ళు తెచ్చి చల్లండి. ఈ నీళ్ళు ఇలా తెచ్చి చల్లి నా చెట్టుకి దానం పెట్టుకోండి, సరిపోతుంది. వాయినం ఇస్తే అందరు నమస్కారం చేసుకోండి. గౌరీ మాతాకి జై. జై శ్రీమన్నారాయణ.